సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు పార్టీ యొక్క ఇన్ఛార్జీలు జిల్లా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది. ప్రధానంగా ఇటు ఏడాది కాలం శుభ్రపాలన అయితే జరిగింది. ఈ యొక్క జరిగిన ఎటువంటి అమలు అంటే ఇచ్చిన హామీలు అన్నీ కూడా అమలు చేయడమే కాకుండా అలాగే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం కూడా చంద్రబాబు నాయుడు చేసినట్టు కూడా తెలుస్తుంది సార్. ఏం చేసింది సార్? అమరావతి గళం వారికి చైర్మన్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా గడిచిన 5 ఏళ్లుగా మరి ఉమ్మడి కుటుంబం అండగా ఉంది. ఉమ్మడి కుటుంబం గెలిపించడానికి ముందున్నారు. అదేవిధంగా గడిచిన సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఉమ్మడి కుటుంబంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి అమరావతి రాజధాని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మే 2న మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మేము ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నామో నెరవేర్చిన హామీలని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబాన్ని కలిసి మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో ఆ కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళాలని ఆలోచనతో 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సర కాలం గడిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ మంత్ జూలై 2వ తారీఖు నుంచి కూడా ప్రజల్లోకి నేరుగా వెళ్ళాలి. ఈ ఏడాది కాలంలో ఎటువంటి ఏ విధంగా ఇటు ప్రభుత్వం తీసుకున్న విధానాలు, నిర్ణయాలు అలాగే అమలుపరిచిన యొక్క పథకాలు అన్నీ కూడా మరి ప్రజలకి వివరించాలంటూ కూడా ప్రధానంగా చెప్పడం ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు? అంటే మేము చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల ప్రకారం పల్లె పాట, పల్లె ప్రగతి, పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామం వెళ్తా ఉన్నాము. గ్రామ సభలు పెడతా ఉన్నాము. ఏదైతే మనం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చిన హామీలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి దగ్గరుండి వాళ్ళకి ప్రతి గడపకి వెళ్ళి మేము చెప్పడం జరుగుతుంది. మేము కానీ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ, ఒక ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఒక సామాన్యమైన కార్యకర్తలాగా పనిచేస్తూ ఉంటాడు మీ అరవింద్ బాబు. ఒక సామాన్యమైన డాక్టర్గా, అదేవిధంగా ఒక సామాన్యమైన ఎమ్మెల్యేగా ప్రజల్లోకి ఉంటున్నాం. ఇంతకుముందున్న మరి పరిపాలన ఆ విధంగా లేదు. వాళ్ళు ప్రతి ఎమ్మెల్యే కూడా సాధారణమైన పౌరులాగా వెళ్లాల్సిందే, ప్రజల్లో కలవాలి, సామాన్యమైన కార్యకర్తలాగా కలిసి పనిచేయాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే అంటే భయం ఉండదు, సీఎం గారంటే భయం ఉండదు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మాకున్న కష్టాలు నష్టాలు కూడా మరి సీఎం గారికి చెప్పుకోవచ్చు, ఎమ్మెల్యేకి చెప్పుకోవచ్చు, మేము కూడా కార్యకర్తలకు చెప్పుకోవచ్చు. ఆ విధంగా ప్రతి కార్యక్రమాన్ని ఓ బాధ్యత కాకుండా ప్రేమ బాధ్యత రెండు కలిసి ఉండాలి. అంటే సేవే మార్గం ప్రేమే లక్ష్యం అని మరి పవన్ కళ్యాణ్ ఇంతకుముందు చెప్పున్నారు. కాబట్టి తప్పనిసరిగా బాధ్యత మనం చేస్తాను ఉండాల్సిందే, ప్రేమగా చేయాలి ఆ బాధ్యత. గడిచిన 5 ఏళ్ళు కూడా ఎంతో విధ్వంసమైన పరిపాలన జరిగిందని కూడా చంద్రబాబు నాయుడు పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు జరిగిన సభలో కూడా చెప్పడం జరిగింది సమావేశంలో. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా లేదు, అలాగే అబద్ధాలు, మోసపూరితమైన పాలన ఈ సంవత్సరం పాటు కూడా సాగించారని మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే గడిచిన 5 ఏళ్ళు కూడా చరిత్ర కూడా చూడాలి. ఆయన 5 ఏళ్లలో ఎంతమంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టారు, ఎన్ని లక్షల మంది మీద అక్రమంగా పోలీస్ కేసులు పెట్టారు, ఎన్ని లక్షల మంది మీద ఎక్సైజ్ కానీ గంజాయి కేసులు పెట్టారు, ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక 3 సార్లు ముఖ్యమంత్రిని చేసిన ఆయన 53 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లు రవీంద్ర గారిని కానీ, రామానాయుడు గారిని ఎంతమంది మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఒక నరసరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న అరవింద్ బాబు మీద దాదాపు 67 కేసులు పెట్టడం జరిగింది. ఎన్నోసార్లు పోలీసు ఉద్యమాలు చేశాము. ఎన్ని ఉద్యమాల్లో కూడా వాళ్ళు పోలీసు కేసులు పెట్టారు. అయినా కానీ మేమందరం కూడా ధైర్యంతో ముందుకెళ్ళాము. ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకున్నాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాము. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకొని ఆయన 4వసారి ముఖ్యమంత్రిని చేసుకున్నాము. మళ్ళీ 2029లో కూడా నారా చంద్రబాబు నాయుడు కాపాడుకుని మళ్ళీ 5వసారి ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటాము. మళ్ళీ అరవింద్ బాబు నర్సరాబాద్ ఎమ్మెల్యేకి మళ్ళీ గెలుస్తాడు. గతంలో ఎమ్మెల్యేలందరూ కూడా అనేక ఏదైతే ఇటు మద్యం కావచ్చు, అలాగే ఇసుక, కొన్ని గనులకు సంబంధించి కూడా చాలా వరకు కూడా అక్రమాలు చేశారు. అటువంటి ఈ పద్ధతి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు మాత్రం లైన్ దాటవద్దు అంటూ కూడా ఒక దిశానిర్దేశం అలాగే హెచ్చరించినట్టు, క్లాస్ పీకినట్టు కూడా ఈ సమావేశంలో మరి అంతర్గత వినిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ఆ విధంగా మరి ఎమ్మెల్యేలకి మరి ఏ విధంగా అటువంటి సూచనలు కానీ అలాగే ఇటువంటి క్లాస్ పీకడం కానీ అది ఏమన్నా చేశారు? మీరు ఒకటే గమనించాలని, గడిచిన 5 ఏళ్లలో యథేచ్ఛగా ఇసుక దోవుకున్నారు, యథేచ్ఛగా మట్టి దోవుకున్నారు, కొండలను పిండి చేశారు, కొండలను అమ్ముకున్నారు. అదేవిధంగా యథేచ్ఛగా గంజాయి అమ్ముకున్నారు, గుట్కాలు అమ్ముకున్నారు, మద్యం అమ్ముకున్నారు. ఇంక ఏందండి దీనికి విలువ చెప్పండి? కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఇసుక ఉచితంగా ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా ఈ ఇసుక రవాణాలకు మా భాగస్వామ్యం కాలేదు ఎక్కడ.
అవినీతికి మేము దూరంగా ఉన్నాము, ఎక్కడ కూడా మాకు సంబంధాలు లేవు. అసలు ఇసుక రీచ్లు కూడా నేను ఎందుకు చూడలేదు కూడా ఎప్పుడు కూడా. మేము నరసరావుపేటలో మా పరిపాలన అంతా కూడా కాలువలు బాగు చేయటం, మరి తాగునీరు ఇవ్వడం ఇవన్నీ కూడా మేము దగ్గరుండి చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పేది, ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక నడవడికి బాగుండాలి, ప్రజలు మెచ్చాలని కోరుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితం మొత్తం కూడా ప్రజలకు అంకితం చేశారు. అమరావతి రాజధాని కట్టి, పోలవరాన్ని కట్టి ప్రజలు సుఖంగా ఉండాలి, ఈ 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో వారు ముందుకెళ్తున్నారు. ఈ ఏడాది కాలం సుపరిపాలన జరిగింది. 4 ఏళ్ళు కూడా అత్యంత భవిష్యత్తులో కొన్ని కార్యాచరణలతో విధి విధానాలతో ముందుకు తీసుకెళ్ళి నిర్ణయాలతో ముందుకు వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. 2029లో మాత్రం మా పార్టీ అధికారంలో వస్తుంది, వచ్చిన తర్వాత రప్ప వినే ఉంటారు మీరు ఆ యొక్క ఫ్లకార్డుతో దాన్ని కూడా మరి జగన్ సమర్థించడం. సో ప్రస్తుతం రాజకీయాల్లో ఇదంతా కూడా వివాదాస్పదమైంది. సో దీని గురించి 2029లో మరి అధికారం చేపడుతుంటూ వారు చెప్తున్న దానికి రాజకీయ హింసకి తెరలేపే అవకాశం ఉందా? సో దీన్ని ఇప్పటికే చాలామంది టీడీపీ నాయకులు మనుషులు అందరూ కూడా ఖండించారు. దీన్ని ఏ విధంగా చూడాలి? రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఒక అవినీతి పరులు, దుర్మార్గులు, ఒక రాక్షస మనస్తత్వం ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ సంవత్సరమే అధికారం దూరంగా ఉంటే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. నిజంగా వాళ్ళకి అధికారం ఇస్తే ప్రజల్ని ఎన్ని విధాలు ఇబ్బంది పెడతారు ప్రజలు వాళ్ళు తేల్చుకోవాలి. ఓటర్లు అనేవాళ్ళు ప్రజలందరూ కూడా తెలివైన వాళ్ళు. 5 ఏళ్ళు ఇతని పరిపాలన చూసి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ప్రశాంతమైన జీవనం గడపవచ్చు మనం అనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ 2029లో కూడా వాళ్ళు గెలిపిస్తారు. మేమందరం కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఎమ్మెల్యేలుగా సామాన్య కార్యకర్తలకు ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఏదైతే మంచి పనులు చేశామో, మనం ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనం కష్టపడ్డామో వాటన్నింటినీ గుర్తుపెట్టుకొని మళ్ళీ మంచి సుపరిపాలన రావాలని ఆయన కోరుకుంటున్నారు. ఏడాది కూటమి సుపరిపాలన అనేది జరిగింది. ఈ యొక్క సుపరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు, అలాగే అమలుపరిచిన పథకాలు కావచ్చు, అభివృద్ధి ఏ విధంగా ముందుకు వెళ్తుంది రాష్ట్రం అనే అంశాల గురించి ఈరోజు జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం, అలాగే ఎమ్మెల్యేలకు పనితీరు అదంతా కూడా 1-to-1గా వాళ్ళ గురించి క్షేత్రస్థాయిలో రికార్డులు తీసుకొచ్చి ఆ యొక్క రిపోర్టుల ఆధారంగా వారిని ప్రశ్నించి అలాగే కొన్ని సూచనలు కూడా చేశారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలు అనేక అక్రమాలకైతే పాల్పడ్డారు. సో అటువంటి తావీయకుండా ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి ముందుకు వెళ్తూ అలాగే జరగబోయే 4 ఏళ్ళు కూడా ఈ సుపరిపాలన ఏ విధంగా అందించాలి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో ముందుకు వెళ్తున్నామంటూ కూడా ఎమ్మెల్యే అరవింద్ బాబు చెప్పుకొస్తున్నారు.